చెప్పారు మాది ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అని. మీరు పదే చెప్పారు 100 రోజుల్లో నేను అన్ని చేస్తా అని. మీరు ఇచ్చిన 6లోనే 13 హామీలు ఉన్నాయి. ఆ 13లోనే 3-4 చేశారు. మీరు ఫెయిల్ అయినట్టే కదా సార్. మీరు కక్ష సాధింపు చేయనంటారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ని అలా ఉత్సవ విగ్రహంలా పెట్టి రైతులను ఎందుకు సార్ గోస పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం? మీకు కాళేశ్వరం గురించి కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి తల తోక తొండం ఏ తెలియదు అంట. మీరు చెప్పిన దాంట్లోనే ప్రతి మహిళకు 2500, 18 ఏళ్లు దాటిపోయి చదువుకునే అమ్మాయికి స్కూటీ, తులం బంగారం, ఇవన్నీ జనం ఆశించే కదా రేవంత్ రెడ్డికి పట్టం కట్టారు జనం. అంటలేను, మీరు అడిగిన దాన్ని కూడా తప్పు పడతలేను. మీరు అధికారంలో వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పారు. దాదాపు 5 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. పైగా చూడనట్టు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ప్రకటించినాం, నోటిఫికేషన్స్ ఇచ్చినాం, 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, మెగా సార్ డిఎస్సి కావచ్చు, టెట్ కావచ్చు, వీటన్నిటికి కూడా అసలు డబ్బులే తీసుకోము అని చెప్పేసి మీరు చెప్పారు. కానీ ఇప్పుడు ఒక్కొక్క దానికి 1000 రూపాయల లెక్క 2000 తీసుకుంటున్నాం, 1000 కాదు. మార్పు రావాలంటే కాంగ్రెస్ కావాలి అన్నటువంటి వాళ్ళే ఈ రోజు సోషల్ మీడియాలో గానీ బయట గానీ తెగ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయిందని, లేకపోతే వ్యవసాయ బావుల వద్ద కూడా మళ్ళీ ట్యాంకర్లు తెచ్చి నీళ్లు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదురైందని. మీరు అమలు చేస్తున్న ఈ కొన్నిటిలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజాపాలన అని చెప్తున్నారు. ఆ ప్రజాభవన్ అక్కడ ఫిర్యాదులు తీసుకుంటా సీఎం అన్నాడు. 2 రోజులు వచ్చాడు, 3వ రోజు మంత్రులు వచ్చారు, 4వ రోజు మంత్రులు కూడా లేకుండా పోయారు. అసలు ఇప్పటి వరకు ఆడికి ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఏం సమస్యలు తెలియదు. ఇదా ప్రజాపాలన? మీ మీద సీరియస్ అలిగేషన్. బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉన్న ప్రాంతాల్లో ప్రధానంగా సికింద్రాబాద్, కరీంనగర్, మల్కాజ్గిరి, చేవెళ్ల, మెదక్, నిజామాబాద్ లో కాంగ్రెస్ కావాలని డమ్మీ అభ్యర్థులను పెట్టారు. డమ్మీ అభ్యర్థులు పెట్టి బీజేపీ అభ్యర్థులు గెలిపించడానికి అంతర్గతంగా రేవంత్ రెడ్డి కుట్ర చేశారు. రేవంత్ రెడ్డి గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓఆర్ఆర్ టెండర్ రద్దు చేసి దాన్ని రీటెండర్ చేస్తాం, లేకుంటే ప్రభుత్వం నిర్వహిస్తామని చెప్పారు. అయితే అలాంటి టెండర్లు రద్దు చేయకుండా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లను బెదిరించి ఆ డబ్బులు మొత్తం తీసుకొని మీరు ఢిల్లీకి పంపిస్తున్నారు. ఏటీఎం అంటే తెలంగాణ రాష్ట్రం ఒక ఏటీఎం గా మారింది కాంగ్రెస్ కని బీజేపీ బలంగా చెప్తుంది. దాని మీద ఏమంటారు?